ఈ కీర్తన మనం చూసినట్లయితే దావీదు కీర్తన 25వ కీర్తనని రాయబడి ఉంది. ఈ కీర్తన అంతా చూసినట్లయితే దావీదుకి ఎటువంటి గుణాలు ఉన్నాయో ఆయన చెప్తూ దేవుడు మార్గాన్ని, దేవుడి ఆలోచనని ఎవరికి బయలుపరుస్తాడో దేవుడు చెప్తూ ఆత్మస్వరూపైన దేవుడితో దేవుడు ఎప్పుడు కూడాను ఆత్మస్వరూపైన దేవుడితో దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు అనేది ఈ కీర్తన గడి స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. దావీదు గురించి చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడైనా ఎవరన్నా చూసి దీవించాలంటే పైరూపం చూసి మాత్రం దీవించడైనా. ఆయన పైరూపం చూసే దేవుడు కాదు. తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, మంచి బట్టలు వేసుకున్నావా, బంగారం వేసుకున్నావా, ఏమీ చూడడు. ఆయన కావాల్సింది ఏంటంటే మన హృదయం మంచి, హృదయం బాగుండాలి. అందుకని సామెతలో ఒక మాట అంటాడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అంటాడు. అంటే అక్కడ స్త్రీ దేనికి సూచనగా ఉందంటే సంఘానికి సూచనగా ఉంది. ఆమె హల్లెలూయా. అంటే సంఘానికి వచ్చిన మనము స్త్రీకి సూచనగా ఉన్నాం కాబట్టి సంఘానికి శిరస్సు దేవుడు కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే గుణవతి గుణాలు మంచిగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. మన గుణాలు బాగుండాలి, మన గుణాలు బాగుండాలి. అందుకని మందిరానికి వచ్చిన తర్వాత ఎవరు తొందరగా దేవుడికి ఇష్టమైన గుణాలు కలిగి ఉంటారో వారు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే మనం హృదయం సరి చేసుకుని దేవుడికి ఇష్టంగా నా హృదయం ఉండాలి, దేవుడికి ఇష్టమైన గుణాలు నాలో ఉండాలని మనం ఏం చేయాలంటే పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. 25:1 అంటాడు, చదవండి ఒకసారి. యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనిచున్నాను. ఏమి ఎత్తుకుంటాడంట? నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. చూసేది నా కళ్ళు కాదయ్యా, నా శరీరం కాదయ్యా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యం అంటుంది. లోపల దేవుడు పెట్టిన ఆత్మ ఉంది కదా దీపము. ఈ దీపం ఎవరికి చూడాలంటే దేవుడి వైపు చూడాలి. ఇక్కడ కీర్తనకాడు అదే అన్నాడు, ఏమని? యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. ఇతర శరీర సంబంధంగా లేడండి, ఇక్కడ ఈయన ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా, సంఘానికి వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేయాలంటే ఆత్మతో దేవుని చూడాలి. ఎందుకని? ఆయన ఆత్మ స్వరూపి కాబట్టి ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా అని చెప్తే అక్కడ అంటాడు, ఏమంటాడంటే ఆయన దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రతిదీ అడుగుతున్నాడు ఆయన. నేను పిల్లలారా, పుట్టుకతో ఎవరు కూడా మంచి బుద్ధులు ఉంటాయంటారా? స్వాభావికంగా చిన్నపిల్లల మనసు చెడిపోతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. బాలుడిగా ఉన్నప్పుడు వాడి స్వభావం ఎలా ఉంటుంది అంటే పటిటు ఉంటుంది. అయితే దేవుడి మందిరికి వచ్చిందని మనం చేసిన పని ఏంటంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి మనం పొందుకోవాలి. అడగాలి, ప్రతిదీ అడగాలి దేవుడిని. ఎందుకని? వాక్యం సెలవిస్తుంది కదా. మత్తయి సువార్త 7:7 చదువుకుందాం. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు దొరుకును, తట్టుడు తీయబడును. ఆమేన్. హల్లెలూయా. మందిరానికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చిన మనకి ఏముండాలి? అడగాలి. అడగమంటున్నాడు దేవుడు. నైనా మీకు ఇష్టమైన బ్రతకాలి ప్రభా, మీకు ఇష్టమైన గుణాలు నాలో ఉండాలి ప్రభా, మీకు ఇష్టంగా నా ప్రవర్తన ఉండాలి ప్రభా, నాకు నేర్పించండి అయ్యా, నాకు దయచేయండి, కృప దయచేయండి అని అడగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అడుగుతూ ఉన్నాడు చూడు, 25 కీర్తనలోనూ అక్కడ అంటున్నాడు కదా 2వ వచనంలో, దేవా నన్ను సిగ్గుపడనీయకము. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ సిగ్గుపడనీయకము అంటే ఏంటి? శత్రువులు ఉంటారు, శత్రువులు ఉంటారు. శత్రువులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అవమానపరచాలని, మన సిగ్గుపరచాలని వారు చూస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం చేసిన పని ఏంటి? ఇంటికాడ ప్రార్థన చేసుకునేటప్పుడు నైనా శత్రువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను సిగ్గుపడకుండా కాపుదల దయచేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. రెండు అక్కడ చూసినట్లయితే 4వ వచనం అంటాడు, దేవా నీ మార్గము తెలుపుము.
మళ్ళీ ఏమడుగుతున్నాడు ఆయన? నీ మార్గం తెలిపండి అయ్యా. ఈ రోజు వచ్చింది కదా దేవుడి దగ్గరికి, నాయనా ముందున్న వారం రోజులు నేను ఎలా నడవాలి, ఎలా జీవించాలి, నీ మార్గం నాకు తెలపండి అని అడగాలి. ఆమె హల్లెలూయా. 3 మనం చూసినట్టు 5వ వచనం అంటాడు, దేవా నాకు ఉపదేశము చేయము. ఏమంటున్నాడు ఆయన? ఉపదేశం చేయండి అయ్యా నాకు. అంటే ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా నాకు ఉపదేశం చేయండి అయ్యా, మీరు ఏం చెప్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అంటున్నాడు. ఆమె హల్లెలూయా. మరి మనం అడుగుతున్న ప్రార్థనలను, మన ప్రార్థనలు ఏమడుగుతామంటే మనకి కొన్ని లిస్టులు ఉంటాయి. మనకి ఏంటి? కూరగాయల లిస్ట్ ఒకటి, కిరాణా పట్టి ఒకటి, మెడికల్ లిస్ట్ ఒకటి, లేకపోతే ఇంకా రకరకాల లిస్టులు ఉంటాయి. ప్రార్థన మొదలెడితే అందరూ ప్రార్థన అంటూ ఏమనుకుంటారంటే అయినా అని ఆ లిస్టులన్నీ దేవుడికి చెప్పి లాస్ట్లో ఏస్తున్నామడుతున్నా పరమ తండ్రి ఆమె అంటే దాని అర్థం ఏంటి? నేను లిస్టులు చెప్పాను, కొట్టికాడు ఎలా చెప్తాను ఆయన కాంటాక్ట్కి అలా నీకు చెప్పాను, నువ్వేం చెయ్యాలి, సాయంత్రం కల్లా నా సరుకులు నాకు ఇచ్చాలన్నట్టుగా నువ్వేం చేయలేదు అనుకున్నది ఇచ్చేయాలి. అంతేనమ్మా? అలాగే అడగకూడదండి. దేవుడు తెలుసు ఆల్రెడీ, నా రాజ్యముని నీతిని వెతకండి అప్పుడు మీకు అవన్నీ ఇస్తానంటాడు. మనకు అన్ని ఇస్తాడు. మనం ఏంటంటే నైనా ఉపదేశం చెయ్యండి అయ్యా, ఉపదేశం చెయ్యండి అయ్యా. ఆమె హల్లెలూయా అని చెప్తే అక్కడ అంటాడు 7వ వచనంలో అంటాడు, దేవా నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము. ఏమంటాడు ఆయన? జ్ఞాపకము ఉంచుకుని జ్ఞాపకం చేసుకునుము. జ్ఞాపకం చేసుకో నన్ను మర్చిపోవద్దయ్యా. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా మనం కూడా ప్రార్థన చెయ్యాలండి. దేవా నన్ను మర్చిపోవద్దయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనం ఏం చెయ్యాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఆమె హల్లెలూయా. అక్కడ చూడండి 25:11 అంటాడు అక్కడ, ఆమె హల్లెలూయా. తన పాపాన్ని ఒప్పుకుంటాడు. నేను పిల్లరా జాగ్రత్తగా ఉండి మనం ఏ చిన్న ప్రార్థన చేసినా పెద్ద ప్రార్థన చేసినా, నైనా ఏమో రాత్రి పడుకున్నాను, నైనా ఆలోచన ద్వారా తవరు చేస్తున్నాను క్షమించండి అని చేసిన చిన్న ఎప్పుడు ప్రార్థన చేసినా ఒకవేళ తెలిసి ఎప్పుడు పాపలు ఒప్పుకోవడం మంచిది. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. మన మనుషులుగా ఉన్నామమ్మా, ఒక్కొక్కసారి మన పరిస్థితులు బాగోలేదు అనుకోండి, నోటు ద్వారా చూపు ద్వారా ఆలోచన ద్వారా పాపం చేసే అవకాశం ఉంది. మనమేం చెయ్యాలి? అయ్యా నన్ను క్షమించి పాపను ఒప్పుకోవాలి. ఆమె హల్లెలూయా. నన్ను క్షమించమంటే ఆయన క్షమిస్తాడని చెప్తూ అక్కడ 16వ వచనంలో అంటాడు అక్కడ, నా వైపు తిరిగి కరుణించుము. హల్లెలూయా. నా వైపు తిరిగి కరుణించుము. నేను ఏకాకిని అంటున్నాడు ఆయన. ఈయన ఏకాకి ఎందుకు అవుతాడు? ఒక్కొక్కసారి అంటారు కదా, నేను ఏకాకినండి, నాకెవరు లేరండి అంటారు. చూసావా? ఈయన ఏమన్నాడు? ఏకాకిని అంటే ఏంటి? మరి ఇంకెవరు లేరా? ఉన్నారు. 7 అన్నయ్యలు ఉన్నారు, తల్లిదండ్రులు, బంధువులు 3 మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని పిల్లలారా, ఆపద సమయంలో ఒక్కొక్కసారి మన జీవితంలో ఒంటరైన కాకి ఎలా ఉంటుందో మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. ఆమె హల్లెలూయా. అందరూ విడిచిపెడతారు. నీ ఆస్తి పోవచ్చు, బంగారం పోవచ్చు, డబ్బులు పోవచ్చు, అన్నీ పోతాయి, మనుషులు కూడా దూరం అయిపోతారు. అయితే దేవుడు మాత్రం దగ్గరికి ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు. అందుకని అయ్యా నన్ను కరుణించమని అడుగుతున్నాడు ఆయన. అయ్యా నన్ను కరుణించమని అడుగుతున్నాడు ఆయన. నేను పిల్లలు ఒక్కొక్కసారి మీరు కూడా సాక్ష్యం చెప్పి ఎందుకంటే నాకేంటి 3 మంది ఉన్నారండి, కానీ ఒక్కడు సాయం చేయలేదండి. నేను 3 మందికి సాయం చేశానండి, కానీ నా దగ్గరికి ఎవరు రావట్లేదు అంటారు. అవునంటారు కదా, వాస్తవం అది. అయితే ఆయన దేవుడు నమ్ముకునే పిల్లలకి ఆయన ఏంటంటే ఆయన పరీక్షలు పెట్టే దేవుడు ఆయన. ఆమె హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? ఆయన పరీక్షలు పెట్టాడు. ఒక్కొక్కసారి నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఆయన అన్ని జనులకు మనం ఏం చెయ్యాలంటే, అన్ని జనులు మాట్లాడతారు, వాళ్ళు విడిచిపెట్టే వాళ్ళకి ఎన్నో సాయం చేశాను. మనం అది కాదండి, మనం సాయం చేస్తాం కదా, దేవుని కృప. హల్లెలూయా. ఇప్పుడు మనకు కష్టాలు వచ్చినాయి కదా, దేవుడే తోడుగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే మనం ఆ లోకస్తుల్లాగా ఉండకూడదు, కానీ దేవుడు నమ్ముకున్న పిల్లలు, నాయనా నాకు సహాయం చేయండి అయ్యా, నన్ను కరుణించండి అని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆమె హల్లెలూయా అని చెప్తే అక్కడ 16వ వచనంలో 17వ వచనంలో అంటాడు అక్కడ, నన్ను విడిపింపుము. ఆమె హల్లెలూయా. నాకు చాలా ఇక్కట్లు ఉన్నాయా, చాలా ఇబ్బందులు ఉన్నానయ్యా, పరిస్థితులు బాగోలేదయ్యా అని దేవుడి సహాయం కోరుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఎవరి సహాయం? దేవుని పిల్లలారా మన జీవితంలో కూడా
ఒక్కొక్కసారి మన ఇక్కట్లు మన పరిస్థితులు బాగోవండి, ఏం చేయాలి అర్థం కదండి. అప్పుడు ఎవరు సహాయం తీసుకోవాలి? ఇక్కడ అన్నాడు, అయ్యా నన్ను కాపాడండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. నేను పిల్లలారా, అంతే మనుషులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించడం వీళ్ళు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనకి కావాల్సిన ఉన్నాయి, మనుషులు అందరూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ దగ్గర ఉండాలి. ఏమో అవునంటారు కదంటారా, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ లేకపోతే ఏమో. అయితే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎప్పుడు 24 గంటలు 24/7 ఎప్పుడు నువ్వు పిలిచినా నా తండ్రి అని నువ్వు ప్రార్థన చేయాలి, కానీ సమీపంగా వచ్చే దేవుడు అండి ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆయన విడిపించే దేవుడు అండి, ఆయన కాపాడే దేవుడు అండి, ఆయన రక్షించే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. అలాగ మనం దేవుడి మీద ఆధారపడాలి. ఆమేన్ హల్లెలూయా. అక్కడ చూడండి 20 వచనం కూడా చదువుకుందాం. 25-20. ఆమేన్ హల్లెలూయా. నా ప్రాణమును కాపాడము, రక్షించుము. నా ప్రాణాన్ని కాపాడండి అయ్యా. ఎవరు కాపాడతారు మన ప్రాణాన్ని? అమ్మా, మన ముందు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, మన ముందు మనుషులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, డాక్టర్లు అందరూ ఉన్నారు. కాపాడతారా? కాపాడతారా? కరోనా టైంలో మందు దొరక్క కోటీశ్వరులు ఎవరన్నా కాపాడితే కానీ కోట్లు ఇద్దామని చూశాడు. కోటీశ్వరులే చనిపోయారండి, కాపాడలేకపోయిందండి వాళ్ళని. మరి ఎవరు కాపాడతారు ప్రాణాన్ని? ఆమేన్ హల్లెలూయా. ప్రాణాన్ని కాపాడేది ఎవరండి? ప్రాణం పెట్టిందే దేవుడు, కాబట్టి ఆ దేవుడే కాపాడాలి. హల్లెలూయా. అంతే దావీదు, అయ్యా నన్ను కాపాడండి ప్రభువుని రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. నేను పిల్లలారా, నీ జీవితంలో ఏది వచ్చినా కూడాను ప్రార్థనే. దేవుడు రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు అయినా. ఆమేన్ హల్లెలూయా. అని చెప్తే 21 అంటాడు అక్కడ, దేవా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఎవరి కొరకు అంట? నీ కొరకు కనిపెట్టుచున్నాను. నేను పిల్లలారా, మరి పరిశుద్ధాత్ముడు వాక్యంతో మన అందరితో మాట్లాడుతున్నాడు కదా, మరి ప్రార్థన మీరు వచ్చారు కదా, మీరు ఎవరి కొరకు కనిపెడుతున్నారు? ఆయన అయితే దేవుడు కొరకు కనిపెడుతున్నాడంట, మరి మీరు ఎవరి కొరకు కనిపెడుతున్నారు? నాకేంటి మా ఆయన ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు బాగానే ఉండొచ్చు, సాయంత్రం ఆయన పరిస్థితి మారచ్చు, కష్టం కాదు, యోబులాగా. అంతేనమ్మా అమ్మ, అంతేనా? మారచ్చు, పెద్ద కష్టమే కాదు. నా భార్య అనుకుంటున్నావా? సాయంత్రం లాగా గయ్యలు కంపవచ్చు, పెద్ద కష్టమే కాదు. ఆవిడకి అన్ని బాగుంటే ఒకలాగా ఉంటుంది, పావులాగా ఉంటుంది, అది కాకైపోతాడు. అంతేనే సులభమైన గయ్యలు గురించి బాగా మాట్లాడాడు కదమ్మా. ఆమె నెలలో స్త్రీ బలహీనమైన కట్టం, స్త్రీకి కనుక అన్నీ వంట ఒకలాగా ఉంటుంది, ఆవిడ ఏదో తేడా వచ్చింది గయ్యలు కప్పే. నేను అంటలేదమ్మే, సులభమని పాప జ్ఞానంతో ఆయన చెప్పుకోడు, ఆయన భార్య గయ్యలు కప్పారు, చాలా మంది చేసుకోడు కదా. 700 మందికి తాళి కట్టాడంటే 300 మందికి సమయం లేదంట, ఇంకా చాలా మందిని పెళ్లి చేసుకున్నాడంట. ఆయన ఆయన్ని అందరినీ చేసి అన్ని రకాల మనసులు గ్రహించి ఏమన్నాడంటే, గొడవ తగిన భార్య దొరుకుతూ అది ముచ్చుముల కంటే అటువంటి భార్యని దొరకడం మంచిది అన్నాడు. అటువంటి భార్య మీరు ఉన్నారా? నీ భర్తలే చెప్తారు సాక్ష్యం, ఉన్నారా? అంటే దాని అర్థం ఏంటి? గుణవతి భార్య అంటే ఎలా ఉంటే తెలిస్తే మీకు ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడుదా మీరు పని చేసి అలసిపోయి ఉన్నారు, అప్పుడే వచ్చాడు మీ ఆయన, వచ్చి అర్జెంట్ తలనొప్పి థియేటర్ అంటాడు. మీరు కూడా అప్పటిదాకా చేసి అలసిపోయి అప్పుడే మనసు పడుకున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక పక్కన మీ ఎంట, ఒక పక్కన రెస్ట్ లాగా పని చేస్తారు, ఇప్పుడే పడుకున్నారు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన టీ పెట్టాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇప్పుడు దాకా కలిసిపోయినండి, చేసానండి, చచ్చిపోయేలాగా ఉన్నానండి, మీరు పెట్టుకుని పోయాలి, అదే అక్కడ 10 రూపాయలు నేను తాగరండి అంటారు, అంతేనా? లేకపోతే అవండి వచ్చారా కూర్చోండి, అయినా నా పరిస్థితి బాగోలేదండి, నేను టీ పెడతానని అంటారా? ఎలా మాట్లాడతారు అప్పుడు సీన్లో? ఎప్పుడు ఎలా మాట్లాడతారమ్మా? అప్పుడు ఎలా మాట్లాడతారు? వచ్చేది మామూలుగా కాదు. అదే టైంలో వచ్చి నువ్వు 4 పనులు చేస్తుంటే ఇదిగో ఈ పని కూడా చేయని అన్నాడని కూడా భర్త, అప్పుడు వచ్చేది అసలైన పవర్ఫుల్ డైలాగులు, మామూలు డైలాగులు కాదు. అవును కదా, చెప్పండి, అవును కదా? అప్పుడు వచ్చేది ఆత్మ. ఏ ఆత్మ? గయ్యాలి గంప ఆత్మ అంటాం. లాస్ట్కి కొంతమంది చూద్దామంటాం, పిల్లల్ని సహజంగా ఎరా ఊరే అంటారు, సహజంగా ఇలా రారని పిల్లల్ని అంటారు, ఇంకెవరిని అనకూడదు. కానీ ఈ తల్లి అప్పుడు అంటనమాట, ఎవరిని అప్పుడు ఆయన అంటనమాట, ఎలాగ ఎంతమంది ఇంట్లో చూడలేదు,
అవునా కదా? ఆమె హల్లెలూయ. కాబట్టి పరిస్థితిని బట్టి అందరూ మారిపోతారు. అయితే దేవుడి సంఘానికి వచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే, మనం ప్రతి విషయంలో కూడా దేవుడి దగ్గర పొందుకోవాలి. హల్లెలూయా. నువ్వు నీ భర్త మీద ఆధారపడకూడదు, భార్య మీద ఆధారపడ, పిల్లల మీద ఆధారపడకూడదు. వీళ్ళందరూ మనుషులే, వీళ్ళకు బాగుంటేనే నీకు చేయగలుగుతారు, సుఖంగా ఉంటేనే నీకు చేయగలుగుతారు. తప్ప వాళ్ళ ప్రాణం విసిగిందంటే నిన్ను తండ్రి అని చూడరు, అమ్మని చూడరు, భర్తని చూడరు, భార్య అని చూడరు, ఇంకేం చూడరు ఇక్కడ. ఎందుకంటే ప్రాణం విసిగిపోతుంది. హల్లెలూయా. అయితే వాక్యం అంటుంది, ప్రయాసపడి భారం మోసిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రోజున పట్టుకున్నారు. ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన లాస్ట్కి పట్టుకున్నారు, ముళ్ళ కింద పెట్టారు, కొడదెబ్బలు కొట్టారు, లాస్ట్కి సిలువకు అప్పగించారు. ఇంకా దాహం అంటే చేదుచలని పెట్టారు. ఇంకా లాస్ట్కి ప్రాణపోయే స్థితి, ఇంకా సిలువలోకి చనిపోతారనగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి, మీరు ఏమి చేయించున్నారు, మీరు క్షమించము. ఆ పరిస్థితిలో ఎటువంటి మంచి మాటలు వస్తాయమ్మా? చెప్పండి, వస్తాయా? ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే ఆయన శాంత గుణము గల దేవుడు. ఆయన హల్లెలూయా. ఆ మంచి దేవుడి దగ్గరికి వచ్చావనుకో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి నుంచి నిన్ను గట్టెక్కిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడో? పూర్తిగా దేవుడు. నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడితే ఆయన అంటాడు, వాక్యం సెలవిస్తుంది, నా శాంతిని మీకు ఇస్తానంటాడు ఆయన. ఏమిస్తాడు ఆయన? శాంతిని ఇస్తానంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎండలో నడుస్తున్నాం కదా, నిజంగా ఆయన ఎండలో నడుస్తుంటామే, కానీ మన మీద మేఘస్తంభం ఉంచాడనుకో, ఏ స్తంభం అంటే ఎవరికి కనిపించదు, నీకు తెలిసిపోతుంది. ఆ మేఘస్తంభం ఉంచేవానికి ఏం చేస్తుందో తెలుసా? ఎండలు నువ్వు వెళ్ళినట్టే ఉంటుంది, కానీ నీకు ఎండ తగదు. ఎందుకని? నీ మీద ఏముంది? మేఘస్తంభం. ఆమేన్, హల్లెలూయా. అలాగ దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అంతిన దావీదు ఏం చేస్తున్నాడు? మంచి గుణాలు కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, నువ్వు కూడా చేసిన పని ఏంటంటే, నీకు నాకు మంచి గుణాలు ఉన్నాయి. నువ్వు ఎక్కువ ప్రార్థనలో గడిపితే దావీదుకు తోడున్న దేవుడు, రక్షించిన దేవుడు, క్షమించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు ఈ రోజు మనల్ని అందరినీ కాపాడుతాడు, దీవిస్తాడు. హల్లెలూయా. అంతే దావీదులో మనం ఏం చెయ్యాలి? నైనా నువ్వు ఉపదేశం నాకు దయచేయండి అయ్యా, మీ మాట వింటానయ్యా, అయ్యా నా తండ్రి మీ మీద ఆధారపడతానని ప్రభు అని చెప్పేవారుగా మనం ఉండాలి. మరి ఉన్నామా? అలాగే నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వే మంచి సాక్ష్యం చెప్తావు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి తోడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎదరు ఎన్ని గయ్యాలు గంపలున్నా గయ్యాలు గంపే ఓడిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎదరు ఎంతమంది ఉన్నా వాళ్ళే ఓడిపోతారు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఉంటాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు వలె పూర్తిగా దేవుడి మీద ఆధారపడి, దావీదు వలె మంచి గుణాలు కలిగి ఉండండి. చాలా అంత మంచి గుణం అంటే చాలమ్మా, మంచి మనసు ఉంటే చాలమ్మా. దేవుడికి ఇష్టమైన మనసు అది మంచి గుణం. అది సంపాదించిన ముందు మనకి ఏం అవసరంలా మంచి గుణం, మంచి మనసు ఉంటే చాలు. ఆ మంచి వారి దగ్గరే దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సింహ పిల్లలు ఏమి కలిగి ఆకలి ఉంటాయి, కానీ పిల్లలు ఆపస్తూ ఉండరు. నీకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ సమకూరుస్తాడు. ఎప్పుడు? మంచి గుణం ఉందా? మరి నీకు గుణం నీకు ఉందా? మంచి గుణము ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే క్షమిస్తారో వారికి ఉంటుంది. హల్లెలూయా. మనకి ఏ గుణం ఉండాలి? క్షమించే గుణం. అంటే దాని అర్థం ఏంటి? మీ భర్త పొరపాటు తిట్టాడు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? ఆయన తిట్టడానికి మీరేం చేయాలి? మళ్ళీ తిట్టాలా? అమ్మా ఏం చెయ్యాలి? అసలు మా ఆయనే కదా, నన్ను కాకపోతే ఎవరిని అంటాడని ఏం చెయ్యాలి? ఆయన ఏమన్నా పట్టించుకోకుండా వదిలేయాలి. అప్పుడు నువ్వు బాగుంటావు, ప్రశాంతంగా ఉంటావు. అంతేనమ్మా? అంతే కదమ్మా. ఒక్కొక్కసారి ఇంట్లో భార్యలు కసుకుంటూ ఉంటారు. ఎవరినమ్మా మీరు ఎప్పుడైనా కసుకున్నారు మీ ఆయన గారి మీద? నేను మా ఆయన గారి మీద కసుకుంటాను. నేను ఎప్పుడెప్పుడన్నా వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అబ్బా చూసారు, మరి మీరే గుణవంతులు అంటేనే, మరి మీరే గుణవంతులమ్మా. గుణవతైన భార్య దొరుకుతుంది కనుక దేవుడు మీరే ఎరుగు వచ్చారు మీరు. హల్లెలూయా.
వాళ్ళు ఏం మాట్లాడతలేదు. మీరు లేనప్పుడు అడిగితే ఆయన్ని ఎవరిని, మీరు లేనప్పుడు మీ భర్తలను అడిగితే అప్పుడు ముత్యాలో లేకపోతే ఏంటో పై దెప్పలో తర్వాత తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేని పిల్లలారా, కాబట్టి దావీదు వలె మనం ఎలా ఉండాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఆయన మంచి దేవుడు. ముందు మనం మంచి గుణాలు సంపాదించాలి. ఆ మంచి గుణాలు అంటే చాలా తల్లి దేవుని కూడానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.